నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసుకోండి, జానీ ఒప్పుకున్నాడు అమ్మాయితో నాకు సంబంధం. ఆడెవడో బషీర్ మాస్టర్ అంట, వాడు కూడా నిన్న మాట్లాడతా ఇండస్ట్రీలోకి వస్తే ఇవన్నీ కామన్, ఇట్లాంటివన్నీ ఇవన్నీ. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే తప్పు చేసినట్టు తప్పే, శిక్ష. ఇలాంటి చిల్లరగాళ్ళకి గట్టిగా శిక్షలు పడితేనే కదా ఇట్లాంటి. కల్కి సినిమా చూడండి, 2898 ఎప్పుడు భవిష్యత్తులో స్టోరీ అన్నట్టుగా క్రియేట్ చేశారు. అందులో కూడా దీపికా పడుకోన్, అతని భార్య పేరేంటండి, ఆయేషా. మరి సుమలత గారు ఎందుకు ఆయేషాగా మారారు? అది జానీ మాస్టర్ని. వాడి వయసు ఎంత? 41 40 years అని చెప్తున్నారు. అమ్మాయికి ఇప్పుడు 21 years అట. వాళ్ళిద్దరు అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు లలిత్ గారు. లలిత్ గారు, ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ అయిపోయింది జానీ మాస్టర్ ఇష్యూ కదా. అంటే జూనియర్ ఆయన మీద ఒక కేసు పెట్టడం, రేప్ కేసు అని, చాలా అలిగేషన్స్ అన్ని చూస్తున్నాం కదా. అది ఆయన యాక్సెప్ట్ చేశారని కూడా ఒక న్యూస్ వచ్చింది. ఇందులో లవ్ జిహాద్ ఉంది అని కూడా ఒక న్యూస్ వచ్చింది కదా. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఎందుకు అంత బలంగా అనుకుంటున్నారు అది కరెక్ట్ అని? లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే, ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని ప్రేమ పేరుతోటి పెళ్లి చేసుకుని లేకపోతే లోబర్చుకొని మత మార్పిడి చేసి ఇస్లాంలోకి మార్చడాన్ని లవ్ జిహాద్ అని చెప్పేసి అంటున్నాం మేము. ఓకే. అయితే ఇక్కడ వ్యక్తి చేస్తున్న దానికి మతానికి ఎందుకు ముడిపెట్టాలి అని చాలా మంది అనవచ్చు. కారణం ఏంటంటే, ముస్లింలకి పవిత్ర గ్రంథం ఖురాన్. అటువంటి ఖురాన్లోనే సూర 2:221 చాలా స్పష్టంగా ఉంది, ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు. ఆమె కంటే ఒక విశ్వాసురాలైన బానిస స్త్రీ ఎంతో మేలైనది అని చెప్పేసి చెప్తారు. అంటే ఆమె నమ్మి ఇస్లాంలోకి రానంత వరకు నువ్వు ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళ మత గ్రంథమే వాళ్ళకి స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే ప్రేమకు నిజంగా మతం లేదు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఒకళ్ళు ఖచ్చితంగా మతం మారాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడు దాన్ని మత మార్పిడి అనమా మేము అంటాంగా. ఈ మత మార్పిడిని వాళ్ళు ఏమంటారు అంటే, బలవంతంగా చేస్తే కనుక జిహాద్ అంటారు, పవిత్ర యుద్ధం అని చెప్తారు. ఈరోజు మీరు చూస్తారు, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టులు వస్తూ ఉంటారు, ఇక్కడ బాంబులు వేస్తారు, గన్నులు పట్టుకుని తిరుగుతారు. చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారు, నారాయ తక్బీర్, అల్లాహు అక్బర్ అంటారు, జిహాద్ అంటారు. మరి అటువంటి జిహాద్ని గన్నులు పట్టుకుని వచ్చి, బాంబులు పట్టుకుని వస్తే జిహాద్ అంటున్నాం. అదే వాళ్ళు ప్రేమ పేరుతోటి వస్తే దాన్ని లవ్ జిహాద్ అంటున్నాం. ఈ రోజున ఇతను చేసిన దాన్ని లవ్ జిహాద్ కింద ఎందుకు చూడాలి అంటున్నారు. ఈరోజు జానీ మాస్టర్ ఉన్నాడు, అతను ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి. అతని భార్య పేరేంటండి, ఆయేషా. ఇప్పుడున్న ఆవిడ పేరు, ఆవిడ పూర్వాశ్రమంలో ఆవిడ పేరేంటి, సుమలత. మరి సుమలత గారు ఎందుకు ఆయేషాగా మారారు? అది జానీ మాస్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత. మరి ఇది పెళ్లి చేసుకుని మతం మారినప్పుడు దాని లవ్ జిహాద్ అనమా మేము? ఇటువంటి లవ్ జిహాద్ కేసులే భారతదేశ వ్యాప్తంగా వేలల్లో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అవుతా ఉన్నాయి, కొన్నిట్లో శిక్షలు పడతా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈవిడ విషయంలో కూడా మతం మార్చుకుంటే మతం మార్చుకో పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేశారట. మరి దీన్ని లవ్ జిహాద్ యాంగిల్లో కాకుండా ఇంక యాంగిల్లో మేము ఎందుకు చూడాలి? అండ్ మోరోవర్, అసలు బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు వాడి వయసు ఎంత? 41 40 years అని చెప్తున్నారు. అమ్మాయికి ఇప్పుడు 21 years అట. వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 5-6 years నుంచి రిలేషన్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే అమ్మాయికి 16 years ఉన్నప్పటి నుంచి, అంటే వాడి కూతురు ఏజ్ కదా. అంటే తనను చూసిన తర్వాత కూతురు ఏజ్ కూడా పక్కన పెట్టేయండి, తన దగ్గర విద్య నేర్చుకోవటానికి వచ్చింది అంటే గురువు అనేవాడు తండ్రితో సమానం అని ధర్మం చెప్తుంది. మరి నువ్వు తండ్రి పాత్రలో ఉండాల్సిన వాడివి అమ్మాయిని లైంగికంగా ఎట్లా అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు వాడికి? దీన్ని మరి యావత్ సమాజం ఖండించాలిగా. ఇక్కడ కొంతమంది మేధావులు వచ్చేసి ఇండస్ట్రీలోకి వస్తే ఇవన్నీ కామన్, ఆడెవడో బషీర్ మాస్టర్ అంట, వాడు కూడా నేను మాట్లాడతా ఇండస్ట్రీలోకి వస్తే ఇవన్నీ కామన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనుకుంటేనే మీరు రండి, అంతేగాని ఇక్కడికి వచ్చి మీరు తిరిగినన్నాళ్ళు తిరిగి ఇచ్చేయకండి, అది ఇదండి అంటున్నాడు. అరే 16 ఏళ్ల పిల్లకి జీవితం మీద ఏం మెచ్యూరిటీ ఉంటుందండి? తనకున్న కష్టాలకి లేకపోతే తనకున్న అవసరాల దృష్ట్యా తను తప్పు చేయడానికి ఒప్పుకుని ఉండొచ్చు. వీడు చెప్పాలిగా, నువ్వు చిన్నపిల్లవమ్మా, నీ వయసు ఇది కాదు, నువ్వు ఆలోచించాల్సిన తీరు ఇది కాదు అన్నట్టు చెప్పాలిగా. ఎందుకు చెప్పలేం మరి? ఆడికి ఎవ్వరు గడ్డి పెట్టరా? అంటే సమాజంలో ఎప్పుడు ఏం జరిగినా సరే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఎందుకు ఆడపిల్లల్ని మళ్ళీ కార్నర్ చేస్తారు? ఇండస్ట్రీలోకి వస్తే ఇవన్నీ కామన్ అంటున్నారు. ఏంటి ఇండస్ట్రీలో కామన్నా? ఎందుకు కామన్గా అట్లా మారింది? చివరాఖరికి ఆడవాళ్ళ బతుకు ఎలా అయిపోయిందంటే, నిన్న మొన్న కల్కి సినిమా చూడండి, 2898 ఎప్పుడు భవిష్యత్తులో స్టోరీ అన్నట్టుగా క్రియేట్ చేశారు. అందులో కూడా దీపికా పడుకునేతో సెక్యూరిటీ గార్డ్ ఒకడు అంటాడు, నువ్వు ఇక్కడ బ్రతకాలంటే అయితే ఫర్టైల్ అయి ఉండాలి, లేదా స్మార్ట్నెస్ అన్న ఉండాలి, అంటే వాడి కమిట్మెంట్ ఇవ్వాలన్నట్టుగా అడుగుతాడు.
అంటే 2900 సంవత్సరాల తర్వాత కూడా ఆడవాళ్ళు బతుకదేనా, కమిట్మెంట్లతోనే బతకాలా? ఏం మారదా సమాజం? ఈ దౌర్భాగ్యుడు పెద్ద సంఘ సంస్కర్తలాగా మాట్లాడుతున్నాడు కదా, మరి నేను కష్టపడి వచ్చాను అది ఇది అని చెప్పేసి. వాడి బ్యాక్గ్రౌండ్ వీడియోలో చూసాను, పాత ఇంటర్వ్యూస్ లో ఏదో ఛానల్స్ లో చూసా, శవాల ముందు డాన్స్లు వేసుకునేవాడు అంట. అట్లాంటి వాడు ఈ స్టేజ్ దాకా వచ్చాడు అంటే వాడికి మంచి అదృష్టం కలిసి వచ్చిందనేగా. నీలాగా కష్టపడి వచ్చే వాళ్ళకి అలాంటప్పుడు కష్టం విలువ తెలిసినోడివి నువ్వు ఆ కష్టపడి వచ్చే వాళ్ళందరికీ లిఫ్ట్ ఇవ్వాలి, కానీ నీకు లిఫ్ట్ ఇవ్వాలంటే నాకు ఈ ఫేవర్ చేయాలని అడుగుతున్నావు అంటే ఎంత చిల్లరగాడివి. మరి ఇలాంటి చిల్లరగాళ్ళకి గట్టిగా శిక్షలు పడితేనే కదా ఇట్లాంటి కామన్ అనుకుంటున్న ఈ కమిట్మెంట్ విషయాలు తగ్గేది. ఆ మార్పు జరగాలి అంటే అట్లాంటి వాళ్ళని నిర్ద్వందంగా ఖండించాలి. అవసరం కోసం అమ్మాయి వెళ్ళింది అంటే ఎస్, అమ్మాయి అవసరమే కావచ్చు, కానీ ఆ అవసరాన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం ట్రై చేసిన ఎదవడు. అలాంటి ఎదవలందరికీ బుద్ధి వచ్చేలాగా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వాలి. అప్పుడే చెప్పుండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ముందు ఈ ఒక టైప్ ఆఫ్ మూమెంట్ వస్తేనే అమ్మాయిలు మాట్లాడతారా అని కూడా ఒక కాన్వర్సేషన్ వస్తుంది కదా. ముంబైలో మీటూ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది బయటకు వచ్చారండి. అదేంటి అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారని ఎవరు క్వశ్చన్ చేయాల. ఎందుకంటే ఆ మీటూ మూమెంట్ ని కొంతమంది లిబరల్ స్టార్ట్ చేశారు కాబట్టి, లెఫ్టిస్టులు స్టార్ట్ చేశారు కాబట్టి అప్పుడు ఎవరికి క్వశ్చన్ రాలా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వాయిస్లన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఈ దేశంలో మైనారిటీ వ్యక్తులు చేస్తే నేరం కాదా? అమ్మాయి 5 ఏళ్ల తర్వాతే మాట్లాడింది అనుకుందాం, ఏమో అమ్మాయికి ఇప్పుడు ధైర్యం వచ్చిందేమో. 5 ఏళ్ల క్రితం జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? కోర్టుని చెప్పమానండి, పోలీసుని చెప్పమానండి. ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నాం, మేము తీసుకొని పో అని చెప్పి అనమానండి, అప్పుడు మాట్లాడతాం. ప్రతి గాడిద సమాజంలో ఎట్లా తయారైపోయారంటే వ్యక్తుల్ని టార్గెట్ చేసుకునేటప్పుడు ఈడ అభిప్రాయం ప్రకారం వ్యవస్థలు నడవాలన్నట్టు కోరుకుంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యవస్థల ప్రకారం చూసుకుంటే 100 ఏళ్ల తర్వాత బయటకు వచ్చినా సరే నేరమే. మీరు చాలా సినిమాల్లో చూస్తారు కదా, అప్పుడు ఎప్పుడో కొట్టుకుపోయి కుళ్ళిపోయిన శ్మశానంలో ఎముకలు దొరికితే ఆ ఎముకలు వేస్ట్ చేసుకుని కేసులు మళ్ళీ రీఓపెన్ చేసి ట్రేస్ చేస్తుంటారు. మరి అలాంటప్పుడు అన్ని ఆ సినిమాలన్నీ ఎందుకు ఆడుతున్నాయి అంటే మీకు సినిమాటిక్ గా నచ్చుతుంది, రియల్ టైంలోకి వచ్చేపాటికి 5 ఏళ్ల క్రితం అంటే అమ్మాయి ముసలిదైపోలా, వాడు ముసలోడైపోలా. పైగా వాడు ఇప్పుడు బెదిరిస్తున్నాడు. 5 ఏళ్ల నుంచి అమ్మాయిని బెదిరించలా, ఇప్పుడు బెదిరిస్తున్నాడంట, నువ్వు మతం మార్చుకొని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. మరి అమ్మాయికి ఇప్పుడు వెక్స్ అయిపోయిందేమో. ఏదో సినిమా చెప్తారు కదా, పింక్ సినిమాలు చెప్తారు కదా, ఇఫ్ ఎ విమెన్ సేస్ నో ఇట్స్ ఎ నో, అంతే. వాడు అక్కడ ఆగలేదు కాబట్టే అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తుందేమో. లెట్ us యాక్సెప్ట్, లెట్ us వెల్కమ్. అమ్మాయి బయటకు వచ్చింది, అమ్మాయిని చూసి రేపు ఇంకో నలుగురు ధైర్యంగా బయటకు వస్తారేమో. ఇప్పుడు కనుక సమాజం మొత్తం కూడా 5 ఏళ్ల క్రితం జరిగిపోయిందానికి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని మాట్లాడటం మొదలు పెడితే రేపు నిజంగా బాధితులు ఎవరన్నా బయటికి రావాలంటే కూడా అమ్మో సమాజంలో నేను ఇంత చెడైపోతానేమో అని చెప్పేసి చాలా మంది బాధితురాలు బయటికి రారండి. సో డోంట్ మేక్ దట్ స్టేట్మెంట్. ఇప్పుడు కూడా ఇంకా ఇదే విషయంలో మాట్లాడుకుంటే దీనిలో కూడా ఒక పొలిటికల్ ఎజెండా ఉంది. ఆయన రీసెంట్ గా ఒక పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకో పొలిటికల్ పార్టీ ఇలాంటి అక్యూజేషన్ ఇస్తున్నారు అని కూడా ఒక కాన్వర్సేషన్ ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు అనేది సెకండరీ అండి. దీనిలో పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా ఇది నా వరకు నాకు సంబంధం లేదు. నేను కోరుకుంటున్నది ఏంటంటే ఒకవేళ జానీ మాస్టర్ ఇందులో గనక తప్పు లేదు అని నిరూపించుకుంటే జానీ మాస్టర్ నేనే కదా, ఎవడేం చేయలేడు కదా, బయటకు వచ్చేస్తాడుగా. అండ్ మోరోవర్ నిన్న రిమాండ్ రిపోర్ట్ లో చూసుకోండి, జానీ ఒప్పుకున్నాడు అమ్మాయితో నాకు సంబంధం ఉంది అని చెప్పేసి. ఇక్కడ పొలిటికల్ పార్టీ ఏంటి, జనసేన ఏంటి, టీడీపీ ఏంటి, బీజేపీ ఏంటి, అంతర్జాతీయ పార్టీలు అండున్నా సరే ఆడికి శిక్ష పడాల్సిందే, తప్పేం లేదు. ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే తప్పు చేసినట్టు తప్పే, శిక్ష పడాల్సిందే, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్ని మూడు యాంగిల్స్ లో నుంచి ఇష్యూ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.